Hello everyone, welcome back to Tell. As it is Friday today, we learn basic to advanced English vocabulary. ఇంగ్లీష్ బేసిక్ వొకాబులరీకి దాని అడ్వాన్స్డ్ వర్డ్ ఏంటో తెలుసుకొని దాన్ని ఎలా యూజ్ చేయాలో ఎవ్రీ ఫ్రైడే తెలుసుకుంటాం కదా. ఆ సిరీస్లో ఇది 4th వీడియో మనకి. ఆల్రెడీ 3 క్లాసెస్ చేయడం జరిగింది. వాటి కోసం నేను ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను. వాటిని కూడా ఫాలో అవ్వండి. బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ వర్షన్లోకి మీ కమ్యూనికేషన్ని తీసుకెళ్ళండి. సో వితౌట్ గెటింగ్ ఎనీ లేట్, లెట్స్ గెట్ ఇన్ టు అవర్ టుడేస్ క్లాస్. అవర్ టుడేస్ ఫస్ట్ వర్డ్ ఈస్ ఐడియా. సో చాలామందికి తెలిసే ఉంటుంది కదా, ఐడియాని అడ్వాన్స్డ్ వర్షన్లో కాన్సెప్ట్ అని చెప్పాలి. సో ఎగ్జాంపుల్, ద ప్రొఫెసర్ ఇంట్రడ్యూస్డ్ ఏ న్యూ కాన్సెప్ట్ ఇన్ క్లాస్. ప్రొఫెసర్ ఒక కొత్త విధానం అయినటువంటి ఒక ఐడియాని తీసుకొచ్చారు. నెక్స్ట్, ఎండ్. దేన్నైనా ముగింపుకు తీసుకురావడాన్ని ఎండ్ అంటాం. దానికి అడ్వాన్స్డ్ వర్డ్ కంక్లూడ్. ఎగ్జాంపుల్, ద మీటింగ్ విల్ కంక్లూడ్ ఎట్ 3 PM. మీటింగ్ 3 PMకి ముగుస్తుంది. నెక్స్ట్ వర్డ్ ఫిక్స్. దానికి అడ్వాన్స్డ్ రిపేర్. ఈ వర్డ్ చాలామందికి తెలుసు, అయినా కూడా ఇంకొకసారి తెలుసుకుంటారని నేను ప్రొవైడ్ చేశాను. దేన్నైనా విరిగిపోయిన దాన్ని, పాడైపోయిన దాన్ని బాగు చేయటం అనేది రిపేర్ ఆర్ ఫిక్స్ అంటాం. ఎగ్జాంపుల్, ఏ టెక్నీషియన్ వాజ్ కాల్డ్ టు రిపేర్ ది ఎయిర్ కండిషనర్. ఎయిర్ కండిషనర్ని రిపేర్ చేయడానికి ఒక టెక్నీషియన్ని పిలిచారు. నెక్స్ట్ వర్డ్ హేట్. అసహించుకోవటం, ద్వేషించడం. దానికి అడ్వాన్స్డ్ వర్డ్ డిస్పైజ్. ఇందులో టు ఫీల్ ఏ డీప్ రిపగ్నెన్స్ అంటే నిరాదరణ అనమాట దానికి. సో నెక్స్ట్ మళ్ళీ ఈ వర్డ్స్ అన్ని మళ్ళీ మీకు కవర్ అవుతాయి. ఎగ్జాంపుల్, హీ డిస్పైజెస్ డిస్హానెస్టీ. డిస్హానెస్టీని, నిజాయితీగా లేకపోవడాన్ని అతను అసహించుకుంటాడు. నెక్స్ట్ వర్డ్ ఫన్నీ. దీనికి అడ్వాన్స్డ్ వర్షన్ హిలేరియస్. చాలా ఫన్నీగా ఉంది అని చెప్పడం అనమాట అక్కడ. ఎగ్జాంపుల్, ద కమెడియన్స్ పర్ఫార్మెన్స్ వాజ్ హిలేరియస్. ఆ కమెడియన్ యొక్క పర్ఫార్మెన్స్ చాలా ఫన్నీగా ఉంది, చాలా నవ్వు తెప్పించే విధంగా ఉంది, హాస్యాస్పదంగా ఉంది అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వర్డ్ కామ్. దీనికి అడ్వాన్స్డ్ వర్షన్ ట్రాంక్విల్. కామ్ అంటే ఏంటి? ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా సున్నితంగా వెళ్ళిపోవడం, నిశ్శబ్దంగా అలా ఉండడాన్ని. ఎగ్జాంపుల్, ద లేక్ వాజ్ ట్రాంక్విల్ ఎట్ డాన్. లేక్, ఆ సరస్సు తెల్లవారుజామున, డాన్ అంటే తెల్లవారుజామున చాలా ప్రశాంతంగా ఉంది. అంటే ప్రశాంతంగా ఉంటే దాంట్లో ఎటువంటి అలలు లేవు, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా, నీరు కదలకుండా ప్రశాంతంగా ఉంది అని చెప్పడం అనమాట. నెక్స్ట్ వర్డ్ మూవ్. ఒక దగ్గర నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళడం. దానికి అడ్వాన్స్డ్గా రీలొకేట్ అనమాట. దాన్ని కలిపి చదివితే రిలొకేట్. ఎగ్జాంపుల్, ద కంపెనీ ప్లాన్స్ టు రిలొకేట్ టు ఏ లార్జర్ ఆఫీస్. ఆ కంపెనీ తన ఇప్పుడున్న ఆఫీస్ని ఇంకా పెద్ద ఆఫీస్కి తీసుకెళ్ళాలని చూస్తుంది. నెక్స్ట్ ప్లాన్. అడ్వాన్స్ వర్షన్లో స్ట్రాటజీ. ఎగ్జాంపుల్, దే డెవలప్డ్ ఏ స్ట్రాటజీ ఫర్ ద న్యూ ప్రాజెక్ట్ కోసం వాళ్ళు ఒక స్ట్రాటజీని, ఒక పనిని, ఒక ప్లాన్ని డిజైన్ చేశారు. ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనమాట. ఒక విధి విధానం అని చెప్పచ్చు మనం. దాన్ని వాళ్ళు డిజైన్ చేశారు. నెక్స్ట్ వర్డ్ ఆన్సర్. దీనికి అడ్వాన్స్డ్లో రెస్పాండ్. ఆన్సర్ అంటే సమాధానం ఇవ్వటమే కదా, సో అడ్వాన్స్డ్గా రెస్పాండ్ అంటాం. ఎగ్జాంపుల్, షీ టుక్ ఏ మూమెంట్ టు రెస్పాండ్ టు హిస్ క్వశ్చన్ థాట్ఫుల్లీ. అతను అడిగిన ప్రశ్నకి ఆమె సమాధానం ఇవ్వటానికి కొంచెం సేపు ఆలోచించింది. నెక్స్ట్ లైవ్లీ.
అడ్వాన్స్డ్‌గా వైబ్రెంట్ అంటే అక్కడ జీవం పోసినట్లుగా అంటాం కదా మనం. దానికనమాట ఇది. ఎగ్జాంపుల్, ద సిటీ హ్యాస్ ఎ వైబ్రెంట్ నైట్ లైఫ్. ఆ సిటీలో ఉన్న నైట్ లైఫ్ ఎలా ఉందంటే అది చాలా అందంగా ఉంది. ఒక ఎనర్జీ నిండినట్టుగా ఉంది. ఒక జిజ్ఞాసతో ఉంది. అలా చెప్పుకోవచ్చనమాట. ఈరోజు 10 వర్డ్స్ ఇవే. మళ్ళీ నెక్స్ట్ ఫ్రైడే బేసిక్ టు అడ్వాన్స్డ్ సిరీస్ వీడియోని తీసుకొస్తాను. అలాగే రేపు సాటర్డే కాబట్టి తెలుగు టు ఇంగ్లీష్ సెంటెన్సెస్ వస్తాయి. సండే గ్రామర్ వస్తుంది. ఇలా ఎవ్రీ సిరీస్‌ని ఫాలో చేయండి. మీ ఇంగ్లీష్‌ని డెవలప్ చేసుకోండి. సో దట్స్ ఫర్ టుడే. సైనింగ్ ఆఫ్.